దశాబ్దాల అణిచివేత ప్రజా తిరుగుబాటుగా మారడంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో అల్లర్లతో అట్టుడుకుతోంది. అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన ఆందోళనలు 4వ రోజుకు చేరుకోగా పీఓకేలోని మరిన్ని ప్రాంతాలకు ఆందోళనలు వ్యాపించాయి. ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తున్న పాక్ బలగాలను ఎక్కడికక్కడ ప్రజలు తరిమి కొడుతున్నారు. స్వాతంత్ర్యం కోసం నినదిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అశాంతితో రగిలిపోతోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలు అణగదొక్కేందుకు పాకిస్తాన్ ఆర్మీ బల ప్రయోగానికి దిగుతోంది. నిరసనకారులపై కాల్పులు జరపడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించింది. పాక్ సైన్యం కాల్పుల్లో ముజఫరాబాద్, తీర్ కోట్, దదయాల్ ప్రాంతాల్లో 12 మంది పౌరులు చనిపోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. 38 కీలక డిమాండ్ల పరిష్కారం కోసం ప్రారంభమైన ఆందోళన సైన్యం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమంగా మారింది. ఆజాదీ నినాదాలు హోరెత్తుతున్నాయి. దుకాణాలు మూతపడ్డాయి. రవాణా సర్వీసులు నిలిచిపోయాయి. పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల దమన నీతిని ఖండిస్తూ ముజఫరాబాద్ నుంచి రావల్కోట్, నీలం లోయ, కోట్లీ వరకు వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన చేపడుతున్నారు. తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన భారీ షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో 3 రోజులుగా పీఓకే ఆందోళనలతో అడ్డుకుంటోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను పాకిస్తాన్ రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కడంతో పాటు తమ ప్రాథమిక హక్కులను హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో మౌలిక సంస్కరణల కోసం 38 డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో రిజర్వ్ చేసిన 12 సీట్లను రద్దు చేయడంతో పాటు పన్నులలో ఉపశమనం, గోధుమ పిండి, విద్యుత్పై సబ్సిడీ కోరుతున్నారు. అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది అవామీ యాక్షన్ కమిటీ. ఈ డిమాండ్లు నెరవేర్చకపోగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ బల ప్రయోగానికి దిగడంతో పీఓకే రణరంగంలా మారింది.